ఫైటింగ్లన్నీ ఇంట్లో వాళ్ళ తాతయ్యకి భయపడే కాని లక్ష్మి మీద ప్రేమతో మాత్రం కాదు. మధుబాబు, భోంచేద్దామా? నువ్వు నాకు వడ్డించాల్సిన అవసరం లేదు. నీ ఫుడ్ నువ్వు తిను, నా ఫుడ్ నేను తింటాను. ఫైటింగ్లు లక్ష్మి కోసం చేయలేదని అనుకుందాం, కానీ ఇన్ని రోజులు మనతో కలిసి లంచ్ చేసే మ్యాడీ ఈ రోజు మనల్ని పక్కన పెట్టి లక్ష్మి పక్కన కూర్చుని లంచ్ చేయడం కూడా వాళ్ళ తాతయ్యకి భయపడే అంటావా? ఈ ప్లేట్ తీసుకోండి. మధుబాబు, మిమ్మల్ని ఒక విషయం అడగచ్చా? వద్దన్నా అడుగుతావు కదా, అడుగు. నాను ఐ లవ్ యూ చెప్పింది సీనియర్ కనుకుని నన్ను తిట్టారు. ఇప్పుడు మీకు నిజం తెలిసింది కదా, తెలిస్తే నాతో ఏం చెప్పాలనిపించట్లేదా మీకు? ఎందుకు అనిపించదు? గట్టిగా చెప్పాలనుంది. అయితే ఆలస్యం ఎందుకు, చెప్పేయండి మధుబాబు. నోరు మూసుకొని భోంచే. నువ్వు మ్యాడీ కోసం వెయిట్ చేస్తూ ఉండు. ఆ లక్ష్మి మ్యాడీతో కలిసి క్యాంటీన్లోనే కాపురం పెట్టేలా ఉంది. విషయం అంత దూరం వస్తుంది అంటే ఈ త్రిష చూస్తూ ఊరుకుంటుందా? అస్సలు ఊరుకోదు. త్రిష ఆ లక్ష్మి భోజనంతో పాటు మ్యాడీని కూడా తినేసేలా చూస్తుంది చూడు. లక్ష్మి కాలేజ్కి వస్తున్నంత కాలం నీకు ఈ తిప్పలు తప్పవనిపిస్తుంది. అయితే లక్ష్మిని కాలేజ్కి రాకుండా చేద్దాం. తన అడ్మిషన్ని ఆపాలనుకున్నాం, కుదరలేదు. తనని చావు దాకా తీసుకెళ్లగలిగావు, అయినా కాలేజీకి రాకుండా ఆపలేకపోయావు. సీనియర్తో లవ్లో ఉన్నట్టు పోస్టర్లు అంటించి అవమానించావు, అయినా కాలేజీకి రాకుండా ఆపలేకపోయాం. ఈ రోజు సీనియర్ అంత పెద్ద గొడవ చేసినప్పుడైనా కాలేజీ వదిలి పారిపోతుందనుకుంటే అలా కూడా జరగలేదు త్రిష. మరి ఇంకెలా ఆపగలం? ఒక ఆడపిల్లకి జరగరాని అవమానం జరిగితే ఆపగలమేమో కదా. ఆడపిల్లకి జరగరాని అవమానమా? అవును, లక్ష్మి బాయ్స్ టాయిలెట్లోకి వెళ్లేలా చేస్తే ఆ అవమానాన్ని తట్టుకుని ఇక్కడే నిలబడుతుందని నేననుకోవట్లేదు. కానీ లక్ష్మిని బాయ్స్ టాయిలెట్లోకి ఎలా పంపుతాం త్రిష? నేను చెప్పినట్టు చేయండి. ఇప్పుడు నేనెళ్ళి లక్ష్మి వాష్రూమ్కి వచ్చేలా ప్లాన్ చేస్తాను.